అందరికి జై శ్రీరామ్. మీ హిందూ శక్తి, మీ శివధర్రావు. నిన్న నేను మన హిందూ ధర్మం కోసం ప్రతి ఊరెళ్ళి ఈ రాష్ట్రం తిరిగి హిందూ ధర్మ విధానాలని, పద్ధతుల్ని చెప్పాలని ఆలోచన విషయం చిన్నది వీడియో తీసి పెట్టడం జరిగింది. అందరూ చాలామంది బాగా స్పందించారు. ఒక మిత్రుడు ఏమంటున్నాడంటే, అన్న మన భారతదేశం అంతా అందరూ ఒకటే కదా అన్నాడు. తమ్ముడు, మన భారతదేశం అందరూ ఒకటే, కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే హిందూ దేవతలు, దేవుళ్ళు, దెయ్యాలని ఒక ధర్మం చెప్తుంది. వాళ్ళు దెయ్యాలు ఎందుకు పనికిరాలని చెప్తున్నారు ఒక ధర్మం. ఒకళ్ళని చెప్తున్నారంటే నువ్వు హిందువా ముస్లివా అని ప్యాంట్ నింపించి కాల్చి మరీ చంపేస్తున్నారు. దశాబ్ద కాలం నుంచి, ఇప్పటి నుంచి కాదు, దశాబ్దాల నుంచి ఈ దేశం వచ్చి బతకడానికి వచ్చి తిండి లేక వచ్చిన వాళ్ళు హిందువా ముస్లిం కాల్చి చంపేస్తున్నారు. నీకు లాంటి ఉండబట్టే మనందరూ ఒకటే అని భావన నీలో కలిగించావా అంటే నీలో ఏదో స్వార్థం ఉండి ఉంటుంది. అలా ఆ స్వార్థం, ఆ భావన ఉండబట్టి, ఔదార్యం ఉండబట్టి ఇలాంటి వాళ్ళు తుచ్చులు. ఒకడేమంటున్నాడు, హిందూ ప్రసాదాలు తినకూడదు, పుష్పాలు పెట్టుకోకూడదు, గాజులు పెట్టుకోకూడదు, బొట్లు పెట్టుకోకూడదు అని ఒకడంటాడు. ఏమీ తెలియని అభాగ్యుడు బుక్ తెస్తాడు. ఆ బుక్లో ఏముండదు, బుక్ తప్ప ఏముండదు. హిందూ ధర్మానికి ఈ సనాతనం, విశ్వం కనెక్ట్ అయి ఉంటుంది. హిందూ ధర్మం అంటే ఎన్నో ఆధారాలు ఉన్నాయి, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఈ భూమండలమే హిందూ ధర్మం. అనేక దేశాల్లో కూడా హిందూ అనేది మారుమోగుతుంది. ఎందుకంటే ఎక్కడ తవ్వకాలు చేసినా హిందూ దేవుళ్ళు, దేవతలు, గుళ్ళు బయటపడతాయి. నేను చెప్పిన ఈ రెండు ధర్మాలు ఎక్కడ కనబడవు, పైకి మాత్రం ఉంటాయి. మన దేశం బతకడానికి వచ్చి, తిండి లేక మన దేశం వచ్చి మన ధనం, మాన ప్రాణాలు దోసుకుపోయిన కుక్కలే. ఆ కుక్కల మాటలు విని ఈ రోజున చాలామంది నీలేటోళ్ళు బతుకుతున్నారు. తప్పు. హిందూ ధర్మం అంటే ఏటో తెలియాలి. మన వాళ్ళు ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మోసపోతున్నారు. మోసపోకూడదనే మన వాళ్ళని మళ్ళీ దారిలో పెట్టుకోవాలి. మనమే దారిలో పెట్టుకోవాలి. అది హిందూ ధర్మం లక్ష్యం. హిందూ ధర్మంలో ఎంతో గొప్పతనం ఉంది, ఎంతో మహిమ ఉంది, శక్తి ఉంది. అవన్నీ చెప్పాలని నా ఉద్దేశం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నీలాటోళ్ళు ఉండకూడదు, మారాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.